కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ఇది జామకాయతోనండి. ఇంతకుముందు మనము పచ్చి మామిడికాయతో చేసుకున్నాం కదా ఆమ్ పాపడని, అలాగనే ఉంటుందండి. కాకపోతే ఇది జామకాయతో చేశాను. ఇలా జామకాయ ఒకటి పండింది తీసుకున్నాను. నేను ఇప్పుడు తైవాన్ జామకాయ తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో మనం గింజలన్నీ తీసేసి ఓన్లీ మనం స్కిన్ పార్ట్ మాత్రమే తీసుకుందాము. గింజలు హార్డ్గా ఉంటాయి, మళ్ళీ మనం మిక్సీ చేసినప్పుడు దాన్ని వడగట్టడం ఎందుకని నేను ముందే గింజలన్నీ తీసేసాను. ఇలా స్కిన్ మాత్రమే తీసుకున్నాను. దీన్ని మనం ఒక మంచి శుభ్రమైన మిక్సీ జార్లో వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా చేయాలి. ఈ గింజలు ఏమి వేయకూడదండి. మనం ఇలా చేస్తే వడగట్టని అవసరం లేదు. చూడండి, దీంట్లో ఏమి గింజలు లేకుండా చేసాము. చాలా మెత్తగా, మనము ఏమి మిక్సీని కూడా ఎట్లా తిప్పినా కూడా పర్వాలేదండి. మెత్తటి పేస్ట్ అయితే మనకు అవసరం ఉంటుంది. దీన్ని మనము ఒక కడాయి పెట్టుకొని నూనె ఏం వేయకుండా మామూలుగా మనం ఇప్పుడు జామకాయను పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసాము. దానికంటే ముందు మనం కొలుసుకుందాము. నాకు 2 కప్పులు వచ్చిందండి. ఎందుకంటే మనం షుగర్ కూడా వేయాలి కాబట్టి నేను కొలిసి చూపిస్తున్నాను ముందే తీసుకోకుండా. ఇలా 1 కప్పు వేసాను, ఇంకొక కప్పు కూడా వేస్తాను. 2 కప్పులు అయింది మనకు ఈ జామకాయ పల్ప్ అనేది. ఇంకొక కప్పు కూడా వేస్తాను. 2 కప్పులు అయింది మొత్తము. నేను మిక్సీ జార్ల నుంచి తీస్తున్నాను, తీసి వేస్తాను. 2 కప్పులు అవుతుంది. చూడండి, ముందే కొలిసి పెట్టుకున్నా పర్వాలేదు. నాకైతే మీకు చూపిద్దామని క్లియర్గా, ఎందుకంటే చాలా చిన్న వీడియో కదా ఇది, ఏం ఎక్కువ పని ఉండదు, కలిపే దగ్గరే పని ఉంటుంది. ఇది ఇలా 2 కప్పులు అయింది. ఇక్కడేమి ఉండదండి పని అంతా. ఇప్పుడు మనం కలిపే దగ్గరే ఎక్కువ పని ఉంటుంది. ఇది స్టవ్ను మనము అడ్జస్ట్ చేసుకుంటూ లో మీడియం అట్లా చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వేసాం కదా మిక్సీ జార్లది కూడా మొత్తము ఏమి వేస్ట్ కాకుండా వేసేద్దాము. వేసేసి దీన్ని కలుపుతూ ఉండాలి. మనము నూనె నెయ్యి ఏమి వేయకూడదు, ఖాళీ కడాయిలోనే మనం వేసేయాలి. వేసి లోలో పెట్టి మనము ముందు మీడియంలో పెట్టి వేయించాలండి. 2 కప్పుల పల్పుకి మనం 1 కప్పు షుగర్ తీసుకోవాలి. మీకు ఎక్కువ షుగర్ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేను 2 కప్పులకు 1 కప్పు వేసాను, సరిగ్గా సరిపోతుంది. ఇది మొత్తం షుగర్ అంతా ఇలా మెల్ట్ కావాలండి. ఇలా బుడగలు వస్తూ ఉంటుంది. చాలా లోలో పెట్టి మీరు చేయండి, ఎందుకంటే మీద చిల్లుతూ ఉంటుంది. దీంట్లో నూనె నెయ్యి నీళ్ళు ఏం లేవు కాబట్టి అది చిల్లుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. మొత్తం అయిపోయే వరకు లోలో మీడియంలో పెట్టాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. చూడండి, చిల్లుతుంది. నేను కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసాను, ఉప్పు వేసాను. ఎందుకంటే ఎప్పుడు మనం షుగర్లో ఇట్లా తీపి పదార్థం చేసేటప్పుడు ఉప్పు వేస్తే కొద్దిగా చాలా రుచి పెరుగుతుందని ముందే చెప్పాను కదా. కాబట్టి ఇలా మనము ఉప్పు వేసుకొని దాన్ని కలుపుకుందాము. అడగంటకుండా మనం ఇక్కడే ఉండి జాగ్రత్తగా కలపాలండి ఇది అయిపోయే వరకు. ఇక్కడ కలిపేదే చాలా టైం పడుతుంది మనకు, లేకపోతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. జామకాయలు దొరుకుతున్నాయి సీజన్లో, మనము చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇదొక రుచి ఉంటుంది. మనం ఆమ్ పాపడ్ చేసాం కదా అదొక రుచి ఉంటుంది, ఇదొక రుచి ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. 1 జామకాయతో మనకు చాలా అవుతుంది. ఇది ఇలా కలుపుతూ ఉండాలి. హైలో అస్సలు పెట్టొద్దండి, చాలా చిల్లుతుంది ఇది. ఇప్పుడు నేను ఒక 1/2 చెక్క నిమ్మకాయ తీసుకున్నాను. గింజలు పడకుండా మనము ఒక రసం మాత్రం వేసుకుందాము. ఇప్పుడు గ్రీన్ ఫుడ్ కలర్ అండి, జామకాయ గ్రీన్లో ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోనండి, లేకపోతే ఇలాగైనా చేయొచ్చు. నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, గ్రీన్గా కనపడాలని. 1/2 టీ స్పూన్ అండి, చిటికెడు అంటే కొద్దిగా స్పూన్లో చిటికెడు లాగా వేసాను. 1/2 టీ స్పూన్ కాదు, ఇంకా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందామని వేసాను. చూడండి, ఇలా కలపాలి. హైలో అస్సలు పెట్టకూడదు, మీడియంలో లోలోనే పెడుతూ చేయాలండి. స్టవ్ని ఊకే మనము అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను చేస్తున్నాను. ఇలా కలుపుతూ మనము దగ్గరకైనప్పుడు లోలో పెట్టాలి, కొద్దిగా ఇదైనప్పుడు హైలో అట్లా మీడియంలో పెట్టాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. ఇంకొద్దిగా ఫుడ్ కలర్ వేసాను, లైట్గా అనిపించింది నాకు. అలాగే 2 స్పూన్ల నెయ్యి వేద్దాం. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అడగంటదండి, నూనె వేయలేదు కదా. స్వీట్లో ఏదైనా కూడా మనం నూనె వేయము, నెయ్యి వేస్తాము.
నెయ్యి వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇక్కడే చాలా టైం పడుతుంది. దీంట్లో ఏమి పని ఎక్కువ ఉండదండి, ఇదే పని ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దలు చిన్నలు అందరూ చాలా ఇష్టపడతారు. జామకాయలు మనం కోసుకొని తినకుండా ఇలా కూడా వెరైటీగా చేసుకోవచ్చు. ఇక్కడే చాలా టైం పడుతుంది, ఓపిక ఉండాలి. ఇక్కడ మనం స్టవ్ని అడ్జస్ట్ చేస్తూ మనము దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి, యాలకుల పొడి. నేను కొట్టి పెట్టుకుంటాను ఎప్పుడు. మీ దగ్గర ఉంటే వేసుకోనండి, వేస్తే చాలా మంచి రుచి వస్తుందన్నమాట. ఇంకా చూడండి, ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి. నేను ముందు అయిన తర్వాత స్టీల్ ప్లేట్లో వేసానండి, అది ముందే చెప్తున్నాను. స్టీల్ ప్లేట్లో వేస్తే నాకు చాలా వరకు అది టైం పట్టింది. అందుకే దాన్ని తీసి నేను ఒక మామూలుగా ప్లేట్లో వేసాను, ఫైబర్ ప్లేట్లో. స్టీల్లో వేసేసి మళ్ళీ ఆ ప్లేట్లోకి వచ్చిందని మీరు అనుకుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే ముందే చెప్పాను. అయిపోయిన తర్వాత స్టీల్ ప్లేట్లో వేసాను. అది చాలా టైం పడుతుందని తీసి ఫైబర్ ప్లేట్లో వేసాను. రెండిట్లలో ఒకటి ఆరిన తర్వాత మీకు కోసి చూపిస్తాను. అది ఇంకా ఆరుతుంది, దాన్ని కట్ చేయలేదు, కొద్దిగా ఉంది, ముందు మీకు చూపించాను. ఇది అయిన తర్వాత చెప్తున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, స్టీల్ ప్లేట్లో నుంచి తీసేది, అందుకే మీకు ముందు చెప్తున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మనము చెక్ చేస్తూ కూడా ఉండాలి. మనము ఇట్లా మొత్తము అడగంటకుండా కలుపుతూ ఉంటాం కదా, ప్యాన్ కూడా వదిలేస్తుంటుంది అది అయిన తర్వాత. చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. చూడండి, స్టవ్ను అడ్జస్ట్ చేస్తూ నేను లోలో మీడియంలో పెడుతూ చేస్తున్నాను. చాలా చిల్లుతుందండి ఇది, జాగ్రత్తగా చేయండి. హైలో అస్సలు పెట్టకూడదు, మొత్తం చిల్లుతూ ఉంది. చూసారా, ఇలా ప్యాన్ వదిలేస్తుంది. మధ్యలో మనము గీస్తూ ఉంటే ఇట్లా గీత రావాలండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా కొద్ది సామాగ్రితో మనకు ఎంతో రుచికరమైన పాపడ్లాగా తయారవుతుంది. ఇది ఆమ్ పాపడ్ కాదు, జామకాయ పాపడ్ అని వచ్చండి. చూసారా, ఇలా గీతలాగా చూసారా, నేను చూపిస్తున్నాను చాలా దగ్గర క్లోజప్లో. మీకు ఇలా అవుతే మనకు అవుతున్నట్టు తొందరగా తెలిసిపోతుంది అన్నమాట. మనము అయింది ఎలా తెలుస్తుందంటే, మనము గరిటెను పైకి లేపి మనం ఇలా వదిలితే అది ఇలా ఒక క్లాత్ లాగా పడుతుంది అన్నమాట. అప్పుడు మనకు అయినట్టు తెలుస్తుంది. చుక్కలు చుక్కలు పడకుండా ఇలా దారగా పడుతుంది అన్నమాట, క్లాత్ లాగా. చూసారా, ఇంకా దగ్గరికి కావాలి. ఇక్కడే మనకు టైం తీసుకుంటుంది. ఇది ఎవరైనా చేయొచ్చండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా జామకాయలు ఉంటే ఇలా చేయండి. చాలా పండిన జామకాయలతో కూడా చేయొచ్చు. ఇంట్లో మనం తిన్న తర్వాత జామకాయలను ఏం చేయాలి, ఇంకా ఉండిపోయినాయంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే మనకు 6 months వరకు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఎప్పుడైనా జామకాయ తినాలనిపించినప్పుడు మనం ఇది తీసుకొని తినవచ్చు, సీజన్ లేనప్పుడు కూడా. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఒక్క జామకాయతో మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను చూపిస్తున్నాను. అది పైన ఉండిపోయింది, క్లాత్ లాగా పడుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ కట్టేసేయాలండి. కట్టేసి మనం ఇప్పుడు ఇది మనం జార్లో తీసుకునేటప్పుడే మనము ప్లేట్ చూసి చెప్తున్నాను కదా, స్టీల్ దాంట్లో ముందు నేను వేసానండి నెయ్యి రాసి. ఇది చాలా వేడిగా టైం పడుతుందనేసి 1 గంటలోనే మనకు అది విడిపోతుంది. కానీ నాకు స్టీల్ దాంట్లో చాలా టైం పట్టేటట్టు అనిపిస్తుందని నేను ఫైబర్ ప్లేట్లో వేశాను. ముందు మాత్రం స్టీల్ ప్లేట్లోనే వేశాను. ఇది చాలా వరకు నాకు టైం పడుతుంది అనేసి మందంగా ఉండిపోయిందని నేను ఆ ఫైబర్ ప్లేట్లోకి మార్చాను. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇలా వేస్తున్నాను స్టీల్ ప్లేట్లో. కానీ మీరు ఫైబర్ ప్లేట్లోనే వేయండి, దాంట్లో అంటుకోదండి, స్టీల్ ప్లేట్లో అంటుకుంటుంది. ఈ చిన్న టిప్ని గమనించండి. స్టీల్ ప్లేట్లో వేయకండి, ఫైబర్ ప్లేట్ ఉన్నా వేయండి, ప్లాస్టిక్ ప్లేట్ ఉన్నా వేయండి. స్టీల్ ప్లేట్లో వస్తుంది, కానీ చాలా టైం తీసుకుంటుంది, 1 day తీసుకుంటుంది అనమాట. ఫైబర్ ప్లేట్లో అయితే మనకు 1 గంట 40 minutesలోనే మనకు అది ఊడొచ్చేస్తుంది. నేను ఇది క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసాక నాకు అనిపించింది చాలా ఇది టైం తీసుకునేటట్టు అనిపిస్తుంది. స్టీల్ ప్లేట్ వేడి తొందరగా ఇది కాదు కదా.
అది తీయడం కూడా, ఎందుకంటే దానికి అలా షార్ప్గా లేదు కదా, ఎడ్జెస్ లోతుగా ఉంది కాబట్టి నాకు తీయడం సరిగా రాలేదండి. కాబట్టి నేను దీన్ని మళ్ళీ వెంటనే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఫైబర్ ప్లేట్లోకి. అది మిస్ అయింది. ఇది చూడండి, ఇలా వేసాను. వేసిన వెంటనే నాకు ఒక 40 మినిట్స్కి అది డ్రై అయిపోయింది. ఇంకొక ప్లేట్లో కూడా ఉందండి, అది చూపించలేదు. ముందు ఇది ఆరింది, మీకు చూపిస్తున్నాను. ఒక గంట తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్లేట్ అంటుకోదండి, నాకు ముందు తెలియలేదు. స్టీల్ ప్లేట్లో వేసాను, చూసారా, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ప్లేట్ అంటుకోదనమాట. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి ప్లేట్స్ ఉంటే వేసుకోండి, స్టీల్ ప్లేట్లో వేయకూడదు. చూసారా, ఈజీగా వచ్చేసింది. ఇంకొక ప్లేట్ కూడా ఎండుతుంది, నేను చూపిస్తాను తర్వాత. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. సేమ్ ఆమ్ పాపడ్ లాగానే వచ్చింది కదండి, జామకాయ పాపడ్ అందాం దీన్ని మనం. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. తింటా అంటే తినాలనిపిస్తుంటుంది మనకు. నోట్లో వేసుకుంటే అమృతంలాగా ఉంటుంది. సేమ్ ఆమ్ పాపడ్ లాగానే ఉంటుంది. మీరు చాలా ఇష్టపడ్డారు వాటిని కూడా. సేమ్ ఇది కూడా జామకాయ ఫ్లేవర్ వస్తే ఒకలాంటి మంచి రుచి వస్తుందన్నమాట. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, మీకు అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా నాకు ఒక ప్లేట్లో 4 వచ్చాయండి. ఇంకొక ప్లేట్ కూడా నేను తీసేది, అది కూడా క్లిప్ మిస్ అయింది. నేను చూపిస్తాను మీకు తర్వాత. ఇప్పుడైతే ఈ 4 చూపిస్తున్నాను మీకు. ఆ ప్లేట్ కూడా తీసి చూపిస్తాను. చూడండి, ఇలా 4 వచ్చేసినాయి కదా, ఎంత బాగుంది కదా. దగ్గర నుంచి చూస్తుంటే సేమ్ ఎంత ఆమ్ పాపడ్ లాగానే అనిపిస్తుంది, కానీ జామకాయతో పాపడ్ చేసాం మనం. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే 6 మంత్స్ ఉంటాయండి. మీరు ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. చూసారా ఎంత చక్కగా ఉందో. నోట్లో వేసుంటే అమృతం లాగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. సరే, ఎన్ని అయినాయో. ఇంకొక ప్లేట్ కూడా మిస్ అయిందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.